దర్శించిరి హేరోదు అల్లాడిపోయెను యేసుని కొలువ. 4:4 చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, మనము దత్త పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీరు కుమారులైనందున అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. కనుక ఈ సాయంకాలం వేళ వాక్యము గారి గృహంలో ఈ రీతిగా క్రిస్మస్ కేరళస్ అని వారు జరుపుకోవడానికి దేవుడు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మరి చుట్టుపక్కల ఉన్న వారికి తెలియచేయడానికి మరి అక్కగారి గృహంలో ఈ రీతిగా మరి క్రిస్మస్ కేరళస్ జరుపుకుంటున్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసయ్యని భూమి మీదకి పంపించి మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క సాయంకాలం వేళ నీ దాసురాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లోనే నేను సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి నాయన ఇది ఒక మంచి అవకాశం కనుక క్రిస్మస్ రోజుల్ని మేము ఎంచుకొని ఉన్నాం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నెలలో ప్రభు నాయన క్రిస్మస్ వార్త అందించబడతా ఉంది.